ఈ రోజు అయితే రోడ్డుకు చెట్లు అయితే నాటడానికి గుంతలు తీస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు పని ఈరోజు. ఇక పక్కనే పెద్ద బావి ఉందండి, అలా అయితే ఈతకు వస్తారు పిల్లలు. అదైతే చూసేయండి ఫ్రెండ్స్. మా ఊర్లోనే పెద్దగా బావి ఉంది, చతురస్రాకారం ఉంటుంది, 4 మూలలు నిండా ముంచుకొని తాగొచ్చు వాటర్. పిల్లలు అయితే ఈత అయితే నేర్చుకుంటారు. ఎన్ని రోజులకు వచ్చింది నీకు ఈత? ఎప్పుడో వచ్చా అంట. ఆ క్యాన్ పట్టుకొని చాలా మంది ఇట్లా నేర్చుకుని ఫుల్ నీళ్ళు ఉన్నాయండి. మొత్తం అయితే మాకైతే చెర్లు అయితే ఎండిపోయినాయి, కానీ బావిలో అయితే ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఇలా అయితే చిన్న చిన్న పిల్లలు క్యాన్లు కట్టుకొని అయితే ఈత నేర్చుకుంటారు. ఇగో వీళ్ళకైతే వరకే వచ్చంట. నాకైతే రాదు ఫ్రెండ్స్, నేనైతే కొడతలేను, కొట్టేటోళ్ళని అయితే చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఇక్కడైతే మా ఊళ్ళో మంచుప్లో చింతలబాయి ఫేమస్ ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఈత కొడుతారు, చిన్న పిల్లలు నేర్చుకుంటారు క్యాన్లు కట్టుకొని. ఇక్కడ రానోళ్ళు మాత్రం నేర్చుకోవద్దు. ఇగో మా చిన్ననాటి ఫ్రెండ్స్, ఇగో మా 10th క్లాస్ నా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్. అప్పుడు మేము అసలు మస్తు క్లోజ్గా ఉండేది. ఇగో ఇక్కడికైతే కలిసింది. ఇగో ఒక ఈత వచ్చాడు, ఇలా నేర్పుతుంది. వీడియో పెడతా చూడు. పిల్లలైతే చాలా మంది అయితే వీడియో ఇలా ఫుల్ మంది చూడండి. ఉమ్మమ్మ నీకు ఈత వచ్చా? ఉమ్మమ్మ నాకు కూడా కొంచెం వచ్చు, కానీ మరి అంతగానో రాదు ఫ్రెండ్స్. అప్పట్లో నేర్చుకొని నాకు రాదు. నేను పోదామన్నా నాకు భయం అవుతుంది. కొంచెం అయితే అప్పుడైతే వచ్చి, ఇప్పుడు మరి వచ్చో రాదు తెలియదు, వాళ్ళ పడితే తెలుస్తుంది. ఓకేనా? ఇక మా వాళ్ళు అయితే ఈత అయితే కొడుతుర్రు. మేమైతే అక్కడ కరువు పని చేయడానికి వచ్చినాం. అక్కడ కరువు పని అయితే కంప్లీట్ అయిందండి. ఇగో ఇన్ని పెద్ద బాగుందంటే ఇక్కడికి వచ్చినాం. ఇగో ఇప్పుడు పిల్లలు అయితే చాలా మంది వస్తారు. సమ్మర్ హాలిడేస్ కదా, హాలిడేస్కు చాలా మంది అయితే ఈత కొడడానికి వస్తారు. ఇది మంచి ప్లకార్డ్ ఉంది ఫ్రెండ్స్, చాలా నిండుగా ఉన్నాయి నీళ్ళు. చూడండి ఫ్రెష్గా నిండుగా ఉన్నాయి. ఈత అయితే కొడుతుర్రు. ఓకేనా? ఉమ్మమ్మ నువ్వు కూడా కొట్టిపో, ట్రై అయిపో. రాదంట ఫ్రెండ్స్ ఆమెకు, నాకు కూడా రాదు. అట్లా చెప్పు. వాళ్ళు ఈత కొడతారు, చిన్నగా దునకండి.